ఓం నమః శివాయ. హైదరాబాద్ కొత్తపేట వాస్తవ్యులైన కె వర్ధిని గారు, వారి కుటుంబ సభ్యులు మతిస్థిమితం లేని అభాగ్యులకు సాయం చేయాలనే గొప్ప ఆలోచనతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా తొలుత పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి చెంత వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. శ్రీవత్సగోత్రోద్భూస్య వెంకటశేషదాయి నామధేస్య శ్రీదేవి ధర్మజ్ఞ నామ్నేం సహకుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర విద్యావ్యాయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం వ్యాపారద్యోగాఖండ విద్యా ప్రాప్త్యర్థం అష్టలక్ష్మి అనుగ్రహ వీక్షణాభివృద్ధ్యర్థం శ్రీ మహా పుణ్యలింగేశ్వర స్వామి అభిషేక పూజా చ కరిష్యే. కలస చెంబులో జలాన్ని నింపుకుని పుణ్యలింగానికి అభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. అథో ఏ స్వస్మానోహం దేభ్యకరం నమః ప్రముంసుకరం శ్రీమహాపుణ్యేశ్వర స్వామి దేవతాయ నమో నమః. శ్రీ ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర హర మహాదేవ. ఓ శంకర హర హర నమ శివార్పణమస్తు. శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. భగవంతుని ఆశీస్సులు కోరుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో యాగంలో పాల్గొన్నారు. విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే. అనాథుల కోసం కడుతున్న శివాలయ నిర్మాణంలో పాల్గొని పుణ్యఫలాలు పొందారు. ఆశ్రమ సిబ్బంది శివాలయ నిర్మాణ విశేషాలను, స్వామివారి విశిష్టతను వివరించారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి కె వర్ధిని గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు. పరుల సేవలో సంతోషం పొందే మీలాంటి సేవామూర్తులను ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.